వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే ద అక్యూజ్డ్ ఇంక్లూడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏఆర్ డైరీ రాజశేఖరన్, డైరెక్టర్స్ ఆఫ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ విపిన్ జైన్ అండ్ పినోలే జైన్ అండ్ సిఇఓ ఆఫ్ శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అపూర్వ చాడా. సో వీళ్ళని యాక్చువల్గా ఈ సిట్ టీంని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. నాకు తెలిసి రామారావు గారు మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సిట్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అండ్ ఈ సిట్ టీం కూడా నాట్ ఫ్రమ్ ఏపీ, దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఆ సిట్ టీంలో ఉన్నటువంటి దీన్ని లీడ్ చేస్తున్నటువంటి మేజర్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయబడ్డారు సుప్రీంకోర్టు ద్వారా. సో నాకు తెలిసి దీంట్లో అవకతవకలు జరిగేందుకు అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. హవెవర్ జరిగేందుకు ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సుప్రీంకోర్టు కాబట్టి. రైట్, మనతో పాటు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. అండ్ మస్తాన్ రావు గారు, మీ ఇన్సైట్స్ ఏంటండి? ఇప్పుడు ఈ నలుగురిని అరెస్ట్ చేయడం, మళ్ళీ తెరపైకి ప్రస్తుతానికి లడ్డు వ్యవహారం రావడం, దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు? అంటే ఖచ్చితంగా అండి, సుప్రీంకోర్టు అంటే మనకి ప్రపంచంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం, ప్లస్ ఒక భారతదేశానికి సంబంధించి హిందువులు ఏదైతే అత్యధికంగా ఆయన్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారో సెంటిమెంట్స్ తో ముడిపడి ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఇనిషియేటివ్ గా తీసుకున్న నేపథ్యం ఇదంతా కూడా చూస్తాం. అంటే రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ విమర్శలు వస్తున్నాయి, రాజకీయాలకి దేవుణ్ణి చేర్చకూడదు అనే దాని మీద కూడా సుప్రీంకోర్టు వెంటనే స్పందించిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. సో ఆ నేపథ్యంలో కొంత డిలే అయినప్పటికీ అంటే ప్రజలు కూడా అప్పుడు ఏంటంటే ఆ లడ్డు కల్తీ వ్యవహారం మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సమావేశంలో ప్రకటించినప్పటికీ కూడా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ధర్మ పోరాట దీక్ష కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. సుప్రీంకోర్టు గుర్తించిన నేపథ్యంలోనే ఇప్పుడు అది ఒక కాంక్రీట్ గా అసలు నిజంగా తేల్చాలనే ఉద్దేశంతోనే అటు ఎవరికి కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులను, అదేవిధంగా కేంద్రంలోకి సంబంధించి ఎవరైతే కల్తీకి సంబంధించి ఫుడ్ అడల్టరేషన్ కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, అందరినీ ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ నలుగురిని కూడా A2 నుంచి A5 దాకా పెట్టిన పరిస్థితుల్లో అంటే ఇది మొదటి నుంచి కూడా మనకి ఆ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ అనుకున్నదే ఏఆర్ డైరీ కానీ వైష్ణవి వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళకి ఆ కెపాసిటీస్ లేవు, ఇది బోలోబాబా డైరీ నుంచి తీసుకొచ్చారనేది కూడా అప్పుడు వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది లీగల్ గా ఒక రూపు సంతరించుకుంది. ఇప్పటి వరకు మనము రాజకీయ విమర్శలు లేదా వాళ్ళ కెపాసిటీస్ లేవు అంటున్నారు. అంటే వాళ్ళందరూ కూడా అంటే మొదట మనకి త్రిపాఠి గారి నేతృత్వంలో సిఐడి చేపట్టింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇనిషియేట్ తీసుకుందో వాళ్ళందరూ కూడా ఆపేసిన పరిస్థితి కూడా ఇప్పుడు టోటల్ గా ఏంటంటే కల్తీ వ్యవహారం అనేది పక్కన పెడితే ఆయా కెపాసిటీస్ లేకుండా అంటే అక్కడ నెయ్యి వ్యవహారంలో కొంత బ్యాక్గ్రౌండ్ ఏదో పనిచేసింది అనేది ఇక్కడ వెల్లడైన అంశం మనకి. అంటే కెపాసిటీస్ లేని కంపెనీలకి నెయ్యి టెండర్లు ఏ విధంగా అంటే మనం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మకర్తలు మండలి ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి చూసి రావాలి. కన్సర్న్ ఫుడ్ కి సంబంధించిన ఎవరైతే చూస్తారో వాళ్ళు వెళ్ళి అసలు ఆ డైరీలో అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా చూసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఆ టెండర్ ని ఓకే చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆ కంపెనీలకి ఆ డైరీలకి సంబంధించి వాళ్ళకి ఆ కెపాసిటీస్ లేవు, అంత సామర్థ్యం లేదు, ప్రతిరోజు ఆ విధంగా నెయ్యిని ఇది లేదు కాబట్టి అవి ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ తెచ్చుకున్నారనే అంశం మాత్రం గుర్తించగలిగారు, దాని మేరకే ఇప్పుడు చేశారు. అయితే ఈ డైరీలకి టెండర్లు ఇవ్వటం వెనక సామర్థ్యం అంటే యాక్చువల్ గా టెండర్లో ఏముంటుందంటే అండి వీళ్ళకి ఆ సామర్థ్యం ఉందో లేదో కూడా అదొక నిబంధనగా పెట్టారు. మరి ఆ సామర్థ్యం ఉందా లేదా అనే విషయాన్ని ఎందుకు మరుగున పరిచారు, ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నాయి, అదే కదా అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చింది ఏంటంటే ఈ డైరీలకి అనుమతి ఇవ్వటం, ఆ టెండర్లలో ఓకే చేయటం అనే విషయం మీద కూడా బ్యాక్గ్రౌండ్ మరి అప్పట్లో ఉన్న ధర్మకర్తల మండలి ఉందా లేకపోతే ఇంకెవరైనా పొలిటికల్ గా ఇన్వాల్వ్ ఎవరి మీద నేనైతే ఆరోపణ చేయట్లేదు, కానీ నెక్స్ట్ పేజ్ లో దాని మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రస్తుతం అయితే ఏంటంటే సామర్థ్యం లేకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పంపిస్తారు. ఎందుకంటే అప్పట్లోనే మనకి బయటకు వచ్చాయి ట్యాంకర్లు ఇక్కడి నుంచి తమిళనాడులో బోర్డర్ లో ఉన్న అక్కడికి అంత ఉంటే అది అక్కడి నుంచి అక్కడికి చూపిస్తున్నాయి, బోలేబాబాకి సంబంధించిన డైరీకి చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. తిరుమల నుంచి
స్పెసిఫిక్ గా లొకేషన్స్ మెన్షన్ చేయాలి అంటే రూర్కీ ఆఫ్ ఉత్తరాఖండ్, భోలే బాబా డైరీకి సంబంధించి రూర్కీ ఉత్తరాఖండ్. ఈ వైష్ణవి డైరీ వచ్చేసి తమిళనాడు పూనం బక్కం. ఆ తర్వాత ఏఆర్ డైరీ వచ్చేసి దుండిగల్. అదే సార్ నేను అనేది ఏంటంటే దుండిగల్ నుంచి తిరుమలకి ఒక ట్యాంకర్ రావటం వెంటనే జరిగిపోతా ఉంది. ఎలా జరుగుతుంది? అది విత్ ఇన్ ది టైం ఉంటది. ఒక ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇంత స్పేస్ ఉంటుంది. దాని మళ్ళీ అన్లోడింగ్ వెంటనే జరగదు, రాగానే అన్లోడింగ్ జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అప్పట్లో ఏదైతే మనకి అందరు కూడా అనుమానాలు లేవనెత్తారో ఇప్పుడు వీళ్ళ అరెస్టుల ద్వారా అంతవరకు మాత్రం నిజం తేలింది. అయితే ఇప్పుడు మనము నెక్స్ట్ దృష్టి సారించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పటికి కూడా అంటే నేననేది ఏంటంటే అసలు ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేశారు, ఇప్పుడు A2 నుంచి A5 దాకా పెట్టారనేది కాదు. అసలు 375కో 475కో కిలో నెయ్యి సమకూర్చుకోవడం అనేది ఇప్పుడు కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు సప్లై చేస్తున్న వాళ్ళు కూడా ఏ విధంగా సప్లై చేయగలుగుతున్నారు అనేది కూడా ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్. ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు మనము ఎవరైతే సాంప్రదాయకంగా ఒక ఆవుల నుంచి కానీ గేదెలు కానీ ఆవునయ్యే వాడతారు, వేరేనా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. గేదెల నుంచి కానీ నెయ్యి తీయాలంటే ఎన్ని లీటర్ల మిల్క్ లో నుంచి అది వస్తుంది అనేది కూడా ఉంటది. సో అంత తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కనీసం ఒక 1000 రూపాయల పైనే అదంతా ఉంటది. కొంతమంది 3000 కూడా అంటారు. సరే అది వేరే విషయం. మినిమం గా అయితే మార్కెట్ లో లభించేది అయితే 1000 రూపాయల పైన. అంటే స్వచ్ఛమైన నెయ్యి. అంటే ఇప్పుడు నేను అనేది అంటే కొంత హెరిటేజ్ లో ఇస్తున్నారా, ఇంకో దానిలో ఇస్తున్నారా, 600కే ఇస్తున్నారు బహిరంగ మార్కెట్ లో, అది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదంలో వాడే నెయ్యికి సంబంధించి ఎటువంటి ఇవి లేకుండా స్వచ్ఛమైంది వాడాలండి. స్వచ్ఛమైంది కావాలి అంటే మనకు వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. మన వేరుశనగ నూనె ఇప్పుడు మనకి 200కు కూడా దొరికింది, 200కో 225కో దొరికింది. కానీ నిజమైన వేరుశనగ నూనె మనం ఒక 4-5 కిలోలు దాన్ని ఇచ్చేస్తే గానీ, వేరుశనగ గుళ్ళని చేస్తే గానీ 1 లీటరు రాదు. అంటే ఇప్పుడు కిలో వచ్చేసి 150 రూపాయలు ఉంది. 4 కిలోలు అంటే 600 వేరుశనగ గుళ్ళని గనక ఆడిస్తే గానీ 1 కిలో రాదు. స్వచ్ఛమైంది కావాలి అని. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ కేసు అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడే నెయ్యి మీద కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న ఏదైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలంట నేను 100%. ఎందుకంటే భక్తులు వాళ్ళు ₹1 ఎక్కువైనా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని వాళ్ళు ఒక అపురూపంగా భావిస్తారు, సెంటిమెంట్ గా కూడా ఫీల్ అవుతారు. రైట్ మస్తాన్ గారు, I'll come back to you again. ఇక్కడ ఒక మాట మాత్రం